ఈరోజు చేపల కూర చేపతో 3 వెరైటీలు చేస్తున్నాను. ఇదేమో పులుసుకి, ఈ ముక్కలేమో ఫ్రైకి, ఈ జన ఇంకో ఫ్రైకి. చేపల ఫ్రైకి తీసుకున్న ముక్కల్ని శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. దీంట్లో ఫస్ట్ నిమ్మకాయ వేసుకుంటున్నాను. నిమ్మకాయ వేసి పట్టించుకుంటే పులుపు వస్తుంది. చేపల ఫ్రై చాలా బాగుంటుంది. ఫస్ట్ నిమ్మకాయ కలుపుకోవాలి. గింజలు తీసేసుకోవాలి. నిమ్మకాయ కలిపేసుకున్నాను. తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వేసే ముందు శనగపిండి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బౌల్లో తీసుకున్నాను ఇంత కలిపిన మిశ్రమం అంతా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను. దాని మీద కొంచెం శనగపిండి కూడా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు డీప్ ఫ్రై చేసుకోండి. చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. మళ్ళీ చేపలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, శనగపిండి, నిమ్మకాయ ముందు కలుపుకోవాలి. మిగతా అన్ని తర్వాత కలుపుకొని రెస్ట్ చేయాలి. ఫిష్ ఫ్రై కోసం రెడీ పెట్టుకున్నాను. చేప ముక్కల్ని ఉప్పుతో కడిగి తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ వేసాను. ఫస్ట్ నిమ్మకాయ పట్టించేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలిపేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. వేడయ్యాక ఈ ఫిష్ ముక్కల్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఆయిల్ మరిగిపోయింది. ఇప్పుడు చేప ముక్క వేస్తున్నాను. తీసేయడానికి రెడీగా ఉన్న ఫిష్ ఫ్రై ఇంకా తీసేయచ్చు. ఈ కలర్ వచ్చాక ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ చేసుకుంటారు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ చేసుకుంటారు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.